చెబుతాను ఊకొడతారా కథ. ప్రసాద్ పరీక్షల్లో తప్పాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు ప్రసాద్ చదువు సందల మీద ధ్యాస పెట్టకుండా ఆటలాడుతూ తక్కువ మార్కులు తెచ్చుకున్నావు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు, ఇలా అయితే ఎలా, చదువుకోవాలి కదా అని అన్నారు. టీచర్లు కూడా ప్రసాద్ ఇలా చదివితే లాభం లేదు, నీ భవిష్యత్తు బాగుపడాలంటే బాగా చదువుకోవాలి, ఇలా చదివితే లాభం లేదు అన్నారు. ప్రసాద్కి ఒకవైపు మనసులో బాధగానే ఉంది. తాను కష్టపడే చదివాడు, అయితే చదివింది ఏది అతనికి గుర్తుండట్లేదు. అందువల్ల ఎంత కష్టపడి చదివినా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు కూడా అతన్ని ఆట పట్టించడం మొదలుపెట్టారు. రే ప్రసాద్, తక్కువ మార్కులు వచ్చాయి, చూసావా మా మార్కులు అని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ప్రసాద్కి మహా బాధగా ఉంది. జీవితం అంటే పరీక్షలేనా? ఒకసారి ఫెయిల్ అయితే ఏంటైనా? చదివాడు, గుర్తులేదు, దానికి ఉపాయం ఏంటి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. కష్టపడి చదవటం కాదు, ఇష్టపడి చదవాలి. కష్టపడి చదివితే ఏం లాభం లేదు. కష్టపడి 5 గంటలు చదివి ఒక క్వశ్చన్ రాకపోతే అలా, అదే ఇష్టపడి చదివాడు అనుకో చాలా కాలం గుర్తుంటుంది. ఇప్పుడు సినిమా చూడండి, 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా కూడా ఇప్పుడు కూడా గుర్తుంటుంది, అవునా కదా? అంతే మరి. ఇష్టపడి చదివితే చాలా కాలం జ్ఞాపకం ఉంటుంది. కష్టపడి బలవంతంగా ఎవరి కోసమో చదివితే లాభం ఏమీ లేదు. సమయం ఊరికే వృధా తప్ప లాభం లేదు. అందుకని ప్రసాద్ డిసైడ్ అయ్యాడు. తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నాకు ఇలాగ తక్కువ మార్కులు వచ్చినాయి, నేను చదవాలనుకుంటున్నాను, కానీ ఏది గుర్తుండట్లేదు అంటే ఇప్పుడు ఆ గురువుగారు అన్నారు, ఇష్టపడి చదువు, మంచి ఆహారం తిను, మంచి వ్యాయామం చేయి, చక్కగా చదువుకో, తప్పకుండా గుర్తుంటుంది. మరీ ముఖ్యంగా పరీక్షల సమయంలో టెన్షన్ పెట్టుకోవద్దు. టెన్షన్ పెట్టుకుంటే అన్నీ మర్చిపోతారు. కూల్గా ఉండాలి. ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలు రాయాలి. అప్పుడు అన్నీ గుర్తుకొస్తే గబగబా రాసేయచ్చు, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అది మరుసటి అటెంప్ట్లో ప్రసాద్కి మంచి మార్కులు వచ్చాయి. అబ్బా సూపర్ ప్రసాద్ అన్నారు టీచర్ గారు. పేరెంట్స్ ఏమో ప్రసాద్ గ్రేట్ అన్నారు. ఫ్రెండ్స్ కూడా వావ్ ప్రసాద్ మంచి మార్కులు వచ్చాయి అన్నారు. అప్పుడు ప్రసాద్కి ఆనందం కలిగింది. మనస్సు పడి చదివితే మదిలో నిలబడిపోతుంది. అంతేగాని ఊరికే కష్టపడి బట్టి ఏం ఉపయోగం లేదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుని సొంతంగా కూడా రాయచ్చు. అంతే. కథ చెబుతాను ఊపడతారా అని కథ మొదలుపెట్టాను, అది చిటికలో అయిపోయింది. ఎలా ఉంది కదా? సూపర్ కదా? పిల్లలకు పనికొస్తుంది, ఆలోచించండి. రైట్. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. ఆల్ ది బెస్ట్.